జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్‌లో ఏంటి సార్ అంటే రష్యా అధ్యక్షుడి యొక్క పర్యటన గురించి రావడం జరిగింది. అంటే ఇటీవల రష్యా అధ్యక్షుడు అయిన వ్లాదిమిర్ పుతిన్ గారు మనకి 2 రోజులు పర్యటనలో భాగంగా 2 డేస్ విజిట్‌లో భాగంగా చైనా దేశాన్ని సందర్శించడం జరిగినది. ఎవరు సార్ అంటే ఈ యొక్క రష్యా అధ్యక్షుడైన పుతిన్. అయితే ఈ 2 దేశాల మధ్య కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదిరాయి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇటీవల రష్యా అధ్యక్షుడు అయిన వ్లాదిమిర్ పుతిన్ గురించి మనం ఆల్రెడీ చూసాం. వ్లాదిమిర్ వ్లాదిమిర్ పుతిన్ అనే వ్యక్తి మనకి రష్యాకి ఐదవ సారి రష్యాకి ఐదవసారి ఆ దేశ అధ్యక్షుడుగా పదవి బాధ్యతలు చేపట్టాడు అని మనం గతంలోనే ఇతని గురించి చూసాం. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా చూడండి. దాంతో పాటు ఇతను ఏ దేశంలో పర్యటించాడు సార్ అంటే చైనా దేశంలో పర్యటించడం జరిగింది. అయితే ప్రెసిడెంట్ యొక్క చైనా అధ్యక్షుడు కూడా చైనా దేశానికి ఇటీవల కొత్తగా ఎన్నిక కావడం జరిగింది. ఓకే, ఇది కూడా ఒక కరెంట్ అఫైర్ పెట్టే. అయితే చైనా అధ్యక్షుడు ఎవరు సార్ అంటే సి జిన్ పింగ్ అనే వ్యక్తి. ఎవరున్నారు సార్ అంటే సి జిన్ పింగ్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది మనకి అని చెప్పొచ్చు. అయితే చైనా రాజధాని ఏది సార్ అంటే బీజింగ్. ఏది సార్ అంటే చైనా రాజధాని బీజింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అదే రష్యా రాజధాని ఏది సార్ అంటే మాస్కో అనే పేరుతో పిలవచ్చు. ఎందుకు రష్యా గురించి అంతగా చెప్తున్నాం సార్ అంటే ఈ యొక్క రష్యా దేశానికి అండ్ ఉక్రెయిన్ దేశాల మధ్య ఆల్రెడీ యుద్ధం అనేది జరుగుతూనే ఉండడం జరుగుతుంది. ఓకే, రష్యా అధ్యక్షుడు అయినా మనకి ఎవరు సార్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అదే మనకి ఏ దేశ అధ్యక్షులు చూసుకుంటే మనకి ఓకే ఏదే మనకి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా ఉండడం జరుగుతుంది మనకి. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా చూడండి అన్న. ఇక్కడ నుంచి కరెంట్ అఫైర్ లో భాగంగా క్వశ్చన్ పడడానికి మనకి ఛాన్సెస్ ఉన్న ప్రాంతం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే దాని తర్వాత మరియా తెగకు సంబంధించిన ఒక కరెంట్ అఫైర్ రావడం జరిగింది. మురియా. ఓకే, ఏది సార్ అంటే మురియా అనే ఒక తెగకు సంబంధించి కరెంట్ అఫైర్ లో రావడం జరిగింది. ఈ మురియా తెగ అనేది చూసుకుంటే ముఖ్యంగా మనకి ఛత్తీస్గఢ్ నుంచి గోదావరి లోయ ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళు. ఎక్కడి నుంచి సార్ అంటే ఛత్తీస్గఢ్ నుంచి గోదావరి నది, ఈ గోదావరి నది లోయ ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళు వీళ్ళు. అయితే ఇటీవల కరెంట్ అఫైర్ లో వీళ్ళ గురించి ప్రత్యేకమైన అంశం ఏంటి సార్ అంటే మనకి వీళ్ళు ఒక పద్ధతిని పాటిస్తారు. దాన్ని ఏమంటాం సార్ అంటే డేడా పద్ధతి. డేడా పద్ధతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పద్ధతి నాన్న. ఈ డేడా పద్ధతి అంటే ఏమిటి సార్ అంటే విత్తనాన్ని ఏదైతే సీడ్స్ అయితే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం, అంటే విత్తన భద్రతను పాటించే పద్ధతినే ఏమంటాం సార్ అంటే విత్తన భద్రతా పద్ధతి. ఈ విత్తన భద్రతా పద్ధతినే మనం ఏమంటాం సార్ అంటే డేడా. ఈ ముఖ్యంగా ఈ తెగ వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే ఇవి ఏవైతే విత్తనాలు ఉన్నాయో వీటిని సంబంధిత ఆకులో ఏది సార్ అంటే సియాలి అనే ఆకుతో వీటిని భద్రపరచడం జరుగుతుంది. దాని తర్వాత మన నిమ్మ చెట్టు యొక్క నిమ్మ ఆకులు ఉంటాయి కదా, ఈ నిమ్మ ఆకులు దానితో పాటు మనకి ఈ బూడిదతో కలిసి ఇలాగ 3 లేయర్లుగా వాటిని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది విత్తనాలను. అంటే ఎలాంటి పీడల నుంచి గురి కాకుండా విత్తనాన్ని భద్రపరిచే పద్ధతినే డేడా పద్ధతి అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. వీళ్ళు ఎక్కడ కనబడతారు సార్ అంటే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లోని మనకి ఓకే ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గోదావరి నది లోయ ప్రాంతంలో ఉన్న వాళ్ళు. వీళ్ళు పాటించే ముఖ్యమైన పద్ధతి ఏది సార్ అంటే డేడా పద్ధతి అనే పేరుతో దీన్ని పిలవచ్చు. ఏది సార్ మనకి డేడా పద్ధతి అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. ఇది నాన్న. కాబట్టి కొంచెం జాగ్రత్త ఇలాంటి అంశాలు మనకి ఓకే ఇలాంటి అంశాలు. దాంతోపాటు గోదావరి నది అనే విషయానికి వస్తే మనకి ఓకే గోదావరి నదికి సంబంధించిన విషయాలు చూద్దాం. గోదావరి నది అనేది చూసుకుంటే మనకి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలు ఏవైతే ఉన్నాయో ఈ పశ్చిమ కనుమల్లోని ఓకే ఈ పశ్చిమ కనుమల్లోని మనకి ఎక్కడ సార్ అంటే నాసిక్ జిల్లా, మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ప్రాంతంలోని త్రయంబకేశ్వరం. ఏది సార్ అంటే
త్రయంబకేశ్వరం. త్రయంబకేశ్వరం అనే ప్రాంతంలో ఈ గోదావరి నది అనేది బీలే సరస్సు వద్ద పుట్టి ఇది మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుండా 1465 కిలోమీటర్ల దూరాన ప్రయాణించి మనకి సముద్రంలో కలవబోయే ముందు 7 పాయలుగా చీలిపోతుంది. అవే గౌతమి, వశిష్ఠ, వైనతేయ, తుల్య, భరద్వాజ, కౌశిక, ఆత్రేయ. ఇలాగ 7 పాయలుగా చీలిపోయి సముద్రంలో కలవడం జరుగుతుంది. అయితే మనకి గౌతమి, వశిష్ఠల మధ్య ఉన్న ప్రాంతాన్నే మనం ఏమంటాం సార్ అంటే కోనసీమ ప్రాంతం కూడా పిలుస్తాం. ఇదే పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్రలోని మహాబలేశ్వర వద్ద ఏది మనకి కృష్ణా నది కూడా పుడుతుంది. దాదాపుగా 1400 కిలోమీటర్ ప్రయాణించి ఇది మన కృష్ణా జిల్లా హంసల దేవి వద్ద బంగాళాఖాతంలో కలిసిపోవడం జరుగుతుంది. ఇలాగా కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ డేటా పద్ధతి గోదావరి నదికి సంబంధించి కరెంట్ అఫైర్ లో పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఈ మణిపూర్ కు సంబంధించి ఒక కరెంట్ అఫైర్ అనేది రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఈ మణిపూర్ అనేది మనకి తరచుగా కరెంట్ అఫైర్ లో ఉండడం జరుగుతుంది. ఈ మణిపూర్ లో మనకి ఒక మీతై సోగల్ అనే పేరుతో పిలుస్తాం. దీన్నే ఏమంటాం సార్ అంటే మీతై మీతై సాగోల్, మీతై సాగోల్ లేదా దీన్నే మణిపురి సోని అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. దీన్నే ఏమని పిలుస్తాం సార్ అంటే మణిపురి సోని అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ప్రముఖమైన గుర్రాలలో వన్ ఆఫ్ ద గుర్రం ఏది సార్ అంటే మీతై సోగల్ లేదా మణిపురి సోని అనేది మనకి ఇదేనన్న. అయితే 2019 నాటికి వీటి యొక్క సంతతి అనేది చూసుకుంటే మనకి కేవలం 1089 మాత్రమే ఉన్నాయి. అంటే ఇవి అంతరించిపోయే స్థాయిలో ఉన్నాయి అని ప్రకటించడం జరిగింది. అంతరించిపోయే స్థాయిలో ఉన్నట్లుగా ఎవరు ప్రకటించారు సార్ అంటే అప్పుడే ఎవరు మనకి మణిపూర్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అంతరించిపోతున్న జీవజాతులకు సంబంధించి కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మణిపూర్ ప్రాంతంలో కనబడే అక్కడ రోజు రోజుకు పట్టణీకరణ అండ్ చిత్తడి నేలలు సాగులోకి తీసుకురావడం ఇలాంటి వలన క్రమంగా తగ్గిపోతుంది. అదే మణిపూర్ గవర్నమెంట్ అయితే ఏకంగా 2013లోనే ఏం చేసింది సార్ అంటే ఈ యొక్క అంతరించిపోయే స్థాయిలో ఉండడం జరుగుతుంది మనకి ఇది. అంటే భారతదేశంలో మొత్తం 7 రకాల గుర్రాలు గుర్తింపు చేయడం జరిగింది. అంటే భారతదేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గావించిన గుర్రాలు 7 గుర్రాలు ఉండడం జరుగుతుంది. ఆ 7 గుర్రాల్లో ఈ మణిపురి సోని లేదా మీతై సోగల్ అనేది ఒకటి. ఓకే, ఈ యొక్క గుర్రం యొక్క శీరంను ఎందుకు ఉపయోగిస్తారు సార్ అంటే పాము కాటుకు ఉపయోగించడం జరుగుతుంది. ఒక పాము కాటు గురైన తర్వాత ఆ పాము కాటుకు సంబంధించిన ఈ యొక్క చికిత్స కోసం ఈ యొక్క గుర్రం యొక్క శీరంను ఉపయోగించడం జరుగుతుంది మనకి. దాంతో పాటు ఇంకో అంశం ఏంటి సార్ అంటే నేషనల్ సీరం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది సార్ అంటే పూణేలో ఉండడం జరుగుతుంది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా యాడ్ చేసుకోండి మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే MPLADS అనే ఒక స్కీమ్ కి సంబంధించి కరెంట్ అఫైర్ లో ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ లో రావడం జరిగింది. MPLADS అనేది దీన్నే మనం ఏమంటాం సార్ అంటే ఓకే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అనే పేరుతో పిలుస్తాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంతాల అభివృద్ధి పథకం అనేది. ఈ పథకం కింద మనకి ఏం చేస్తారు సార్ అంటే ఒక్కొక్క ఎంపీకి 5 లక్షల రూపాయలు 5 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. ఒక్కొక్క ఎంపీకి ఈ స్కీమ్ కింద ఏం చేస్తారు సార్ అంటే 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది. 5 కోట్ల రూపాయలు ఏం చేస్తారు సార్ అంటే అతను ఏ ప్రాంతానికి అయితే ఎంపీగా ఉంటున్నాడో ఆ ప్రాంతానికి 5 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఇచ్చేయాల. ఈ పథకాన్ని 1993లో ఈ యొక్క సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ద్వారా దీన్ని ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అంటే 1993లో ఈ స్కీమ్ ని ప్రారంభించడం జరుగుతుంది మనకి ఇది అంటే ఆ ప్రాంత అభివృద్ధి కోసం. దీనిలో భాగంగా ఈ
పరివాహక ప్రాంతంలో ఉన్న ఎంపీలు ఎవరు కూడా ఈ డబ్బులను వినియోగించి అక్కడ అభివృద్ధి చేయలేదు అని ఎంపీఎల్ఏడిఎస్ స్కీమ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే షెడ్యూల్ కులాల వాళ్ళు, షెడ్యూల్ తెగల వాళ్ళు అండ్ వెనుకబడిన తరగతులు ఉంటాయో ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం 1993లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ లేదా లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ని ప్రారంభించారు. కానీ దీని ద్వారా ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ ఢిల్లీ ఎంపీలు ఎవరు కూడా ఆ యొక్క మనీని ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు చేయలేదు అని చెప్పడం జరుగుతుంది మనకి. ఓకే, ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి అని మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి తేలియాడే పార్కును ఇచ్చేయడం జరుగుతుంది. తేలియాడే సోలార్ ప్లాంట్ ను. ఓకే, ఎక్కడ సార్ మనకి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, ఛత్తీస్గఢ్ అనే స్టేట్ లో, ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఫ్లోటింగ్ ఏది సార్ అంటే ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ సార్ అంటే ఛత్తీస్గఢ్. దీనిని ఎవరు సార్ అంటే ఛత్తీస్గఢ్ స్టీల్ అథారిటీ ఆధ్వర్యంలో ఏది సార్ బిలాయ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బిలాయ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ని. అయితే మనకి ఎక్కడ సార్ అంటే మనకి ఈ ఛత్తీస్గఢ్ లోని దుర్గ్ అనే జిల్లా ప్రాంతంలో, ఈ దుర్గ్ అనే జిల్లా ప్రాంతంలో మరోడా 1 అనే రిజర్వాయర్ పైన, మరోడా 1 అనే రిజర్వాయర్, ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ రిజర్వాయర్ పైన 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ని ఏర్పాటు చేసే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఇది కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త చూడండి. ఇటీవల ఏ రాష్ట్రంలో నీటిపైన తేలియాడే సోలార్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారంటే ఛత్తీస్గఢ్. దీనిని ఎవరు సార్ అంటే బిలాయ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ సార్ అంటే ఈ ఛత్తీస్గఢ్ లో దుర్గ్ అనే జిల్లా ప్రాంతంలో ఏది మరోడా 1 అనే రిజర్వాయర్ పైన దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది మనకి. ఓకే, కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్త చూడండి. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భాగంగా క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకేనా, ఇది అవసరం లేదు మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. చబహార్ పోర్ట్ నిర్వహణ సంబంధించి భారత్ మరియు ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం అనేది జరిగింది. ఏ రెండు దేశాల మధ్య సార్ అంటే భారతదేశానికి మరియు ఇరాన్ అనే దేశానికి మధ్య, భారత్ మరియు ఇరాన్ అనే దేశానికి మధ్య ఒక చబహార్ పోర్ట్ నిర్వహణ ఒప్పందం అనేది జరగడం జరిగింది. అంటే చబహార్ పోర్ట్ అనేది మనకి ఇరాన్ లో ఉండేది. ఈ యొక్క ఇరాన్ లో ఉండే పోర్ట్ యొక్క వ్యవహారాలు మొత్తం, నిర్వహణ మొత్తం కూడా భారతదేశం చేపట్టాలనే ఉద్దేశంతో రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం అనేది జరిగింది. ఈ ఒప్పందం ఎప్పుడు జరిగింది సార్ అంటే యాక్చువల్ గా 2016లో ఇరాన్ మరియు భారతదేశాల మధ్య ఈ ఒప్పందం అనేది జరగడం జరిగింది. దీనిలో భాగంగా భారత షిప్పింగ్ మంత్రి అయిన సర్బానంద సోనహాల్ గారు దీనికి సంబంధించిన డేటాను ప్రకటించడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి మనకి ఇది చేయడం జరుగుతుంది. చాబహార్ పోర్ట్ ప్రత్యేకత ఏంటి సార్ అంటే ఇంటర్నేషనల్ నార్త్ అండ్ సౌత్ ట్రాన్స్పోర్ట్. ఓకే, నార్త్ అండ్ సౌత్ ట్రాన్స్పోర్ట్, ఈస్ట్ అండ్ వెస్ట్ లో భాగంగా అంటే కామన్వెల్త్ దేశాలు, ఇండిపెండెంట్ కంట్రీస్ ఉంటాయి కదా, వాటి మధ్య రవాణా చేయడము. దాని తర్వాత భారత్ మరియు ఆసియా దేశాల మధ్య కార్గో సేవలను ఇచ్చేయడం, భారతదేశాన్ని వాణిజ్య రవాణా ద్వారా కేంద్రంగా మార్చే విషయము అండ్ దాని తర్వాత విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగినది. ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, ఈ యొక్క జార్ఖండ్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అయిన హేమంత్ సోరెన్ యొక్క వదిన గారు సీతా సోరెన్ ను ఆ యొక్క జార్ఖండ్ రాష్ట్ర పార్టీ అయిన
జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు 6 సంవత్సరాలు బహిష్కరణ చేయడం జరిగింది. ఏది సార్ అంటే మనకి ఈ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జార్ఖండ్ జార్ఖండ్ ముక్తి జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ ముక్తి మోర్చా అనే పార్టీ ఈ జార్ఖండ్ యొక్క మాజీ సీఎం అయిన హేమంత్ సోరెన్ యొక్క వదిన అయిన సీతా సోరెన్ను ఈ యొక్క జార్ఖండ్ ముక్తి మోర్చా 6 సంవత్సరాలు ఏం చేసింది సార్ అంటే బహిష్కరణ చేయడం జరిగింది. ఎందుకు సార్ అంటే ఈమె బీజేపీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. అక్కడ పోటీ చేయడంతో పాటు ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ పైన వ్యతిరేక ఆరోపణలు చేయడం కూడా ప్రారంభించింది. అందువలన ఈమె పైన 6 ఏళ్ళు నిషేధం విధించడం జరిగినది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి, ఇలాంటి అంశాలు ఖచ్చితంగా క్వశ్చన్ పడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విత్తన భాండాగారులకు వరల్డ్ ఫుడ్ ప్రపంచ ఆహార పురస్కారం అనేది లభించింది. అంటే 2024లో ప్రపంచ ఆహార పురస్కారం అనేది ఎవరికి లభించింది అనేది చూద్దాం. 2024 సంబంధించి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది ఎవరికి లభించడం జరిగింది సార్ అంటే ఎవరికి లభించింది సార్ అంటే క్యారీ పౌలర్ మరియు జెఫ్రీ హీటన్ అనే ఇద్దరు వ్యక్తులకి 2024 వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది లభించడం జరిగినది. అంటే వీళ్ళు ఈ విత్తనాలను భద్రపరచడం, ఈ యొక్క పంటలు పండించడంలో ఎలాంటి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ విత్తన భద్రతలో భాగంగా వీళ్ళకిద్దరికి 2024 సంబంధించి ప్రపంచ ఆహార పురస్కారం అనేది లభించింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఇది మన తర్వాత చూద్దాం. దాని తర్వాత సండే టైం యొక్క మ్యాగజైన్ సంపన్నుల జాబితాను ప్రకటించడం జరిగింది. సండే టైమ్స్ లో సంపన్నుల జాబితాను ప్రకటించడం జరిగింది. ప్రకటించారు. అయితే గత 2 సంవత్సరాల క్రితం 2 ఇయర్స్ బ్యాక్ అనేది చూసుకుంటే ఈ యొక్క రిషి సునక్ అండ్ అక్షయ్ మూర్తిలు ఇద్దరు కూడా మనకి 275వ స్థానంలో ఉండేవాళ్ళు. 2 సంవత్సరాల క్రితం ఈ బ్రిటన్ ప్రధానమంత్రి అయిన రిషి సునక్ గారు అండ్ ఆమె భార్య అయిన అక్షత మూర్తి గారు 275వ స్థానంలో గత 2 సంవత్సరాల క్రితం ఉండేది. అయితే ఈ ఏడాది 2024లో వీళ్ళ స్థానాన్ని మెరుగుపరుచుకొని సండే టైమ్స్ సంపన్నుల జాబితాలో 245వ స్థానానికి చేరడం జరిగినది. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నుంచి క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఇద్దరు కూడా మన భారతీయులు కాబట్టి క్వశ్చన్ పడడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. మనకు ఆల్రెడీ తెలిసిందే. కాబట్టి ఇరాన్ అధ్యక్షుడు గురించి చూద్దాం. ఇరాన్ అధ్యక్షుడు అయిన ఇబ్రాహీం రైసీ ఎవరు సార్ అంటే ఇబ్రాహీం రైసీ గారు ఇటీవల మనకి హెలికాప్టర్ ప్రమాదంలో ఆదివారం రోజున మరణించాడు. ఈ సోమవారం రోజున నిన్నటి రోజున ధృవీకరించడం జరిగింది అతని మరణాన్ని. అయితే ఎందుకు ఇతని హెలికాప్టర్ లో మరణించాడు సార్ అంటే ఇరాన్ మరియు అజర్బైజాన్ సరిహద్దుల్లో 2 డ్యామ్ల ప్రారంభించడం జరిగింది. ఏది సార్ అంటే ఇరాన్ మరియు అజర్బైజాన్ 2 దేశాల మధ్య సరిహద్దులో 2 డ్యామ్లు. ఏది సార్ అంటే కిజ్ కలాసి. రెండవ డ్యామ్ పేరు ఏంటి సార్ అంటే ఖోదావరిన్. ఏది సార్ అంటే ఖోదావరిన్ అనే 2 డ్యామ్లను ఈ అజర్బైజాన్ అధ్యక్షుడు మరియు ఇరాన్ అధ్యక్షుడు అయిన ఇబ్రాహీం రైసీ ఇద్దరు కూడా కలిసి ప్రారంభించిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఇబ్రాహీం రైసీ ఒక అడవి ప్రాంతంలో ఇతను హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యి చనిపోవడం జరిగినది. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న. ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది పడడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది మనకి ఇది నాన్న. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ నుంచి చూడండి మనకి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే,
భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి అంతరిక్ష పర్యటన చేయడం జరిగింది. అంటే అమెజాన్ వ్యవస్థాపకుడు, ఓకే, అమెజాన్ వ్యవస్థాపకుడు వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ యొక్క ఒక మిషన్, జెఫ్ బేజోస్ యొక్క బ్లూ ఆర్జిన్ అనే ఒక మిషన్ లో భాగంగా ఏది సార్ అంటే బ్లూ ఆర్జిన్ మిషన్. దీన్ని ఏమంటాం సార్ అంటే NS-25 అనే మిషన్ పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. అంటే ఈ మిషన్ ద్వారా ఈ మొత్తం కూడా ఈ బ్లూ ఆర్జిన్ ద్వారా అంతరిక్షంలో 5 మంది వెళ్ళడం జరిగింది. మొత్తం ఎంతమంది సార్ అంటే 5 మంది వెళ్ళడం జరిగింది. ఈ యొక్క బ్లూ ఆర్జిన్ యొక్క 7వ మానవ అంతరిక్ష ప్రయాణంలో భాగంగా 5 మంది వెళ్ళడం జరిగింది. ఆ 5 మందిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన గోపి తోటకూర అనే వ్యక్తి వెళ్ళడం జరిగింది. ఎవరు సార్ అంటే గోపి తోటకూర. ఎవరు వెళ్ళారు సార్ అంటే గోపి తోటకూర. ఈ గోపి తోటకూరతో పాటు ఎవరెవరు వెళ్ళారు సార్ అంటే ఎడ్ డ్వైట్. ఎవరు వెళ్ళారు సార్ అంటే ఎడ్ డ్వైట్ నాన్న. ఇతను చూసుకుంటే 90 సంవత్సరాల ఏజ్ కలిగిన వ్యక్తి. అండ్ మూడో వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి మసన్ ఏంజల్. ఎవరు సార్ అంటే మసన్ ఏంజల్. నాలుగో వ్యక్తి ఎవరు సార్ అంటే సిల్విన్ చిరోన్. ఎవరు సార్ అంటే సిల్వైన్ చెరోన్ లేదా సిల్వన్ చిరోన్ అనే. దాని తర్వాత మనకి కన్నెత్ ఎల్ హౌస్, ఓకే, కన్నెత్ ఎల్ హౌస్ అనేది. దాని తర్వాత మనకి కలేరో షాలర్ అనే ఈ 5 మంది కలిసి వెళ్ళడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. దేంట్లో మనకి 90 సంవత్సరాల ఏజ్ లో ఎడ్ డ్వైట్ అనే వ్యక్తి అంతరిక్షంలో అత్యంత ఏజ్ లో వెళ్ళిన వ్యక్తిగా ఇతను ఉండడం జరుగుతుంది. మనకి ఇతను వింగ్ కమాండర్ గా పనిచేయడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు. తన కళను కూడా సహకారం చేసుకోవడం జరుగుతుంది మనకి ఇది. దాని తర్వాత చూసుకుంటే మనకి ఓకే, ఇవి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న మనకి. కాబట్టి ఏది 7వ మానవ అంతరిక్ష దాంట్లో భాగంగా 5 మంది వెళ్ళడం జరిగింది. దీని పేరు బ్లూ ఆర్జిన్. NS-25 అనే మిషన్ లో భాగంగా వెళ్ళారు. దీంట్లో వెళ్ళిన వాళ్ళు ఎవరు సార్ అంటే గోపి తోటకూర వెళ్ళడం జరిగింది. అయితే ఈ బ్లూ ఆర్జిన్ వరకు ఇప్పటి వరకు మొత్తం 31 మంది ప్రయాణం అనేది సులభతరం చేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ టూరిస్టుగా వెళ్ళడం జరిగింది. అయితే భారతదేశం నుంచి గోపి తోటకూర అంతరిక్షానికి వెళ్ళిన ఎన్నో వ్యక్తి సార్ అంటే 2వ వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది. అంటే గతంలో 1984వ సంవత్సరంలో రాకేష్ శర్మ గారు మనకి అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ పౌరుడుగా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత 2వ పురుషుడు ఎవరు సార్ అంటే మనకి ఎవరినైనా మనకి ఈ యొక్క గోపి తోటకూర. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరు సార్ అంటే మనకి కల్పన చావ్లా అనే ఆమె. అండ్ ప్రెసెంట్ వెళుతున్నది ఎవరు సార్ అంటే సునీత విలియమ్స్ గారు వెళ్ళడం జరుగుతుంది. ఇటీవలనే ఇంకో మహిళ కూడా ఉంది, బండా శిరీష. ఓకే, బండా శిరీష కూడా అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. అండ్ ఇటీవల వెళ్ళిన ఇంకో వ్యక్తి రాజ్యాచారి కూడా అంతరిక్షంలోకి ప్రయాణించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం పేర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే నెక్స్ట్ ఏంటి సార్ అంటే 2027లో మహిళా ఫుట్బాల్ కప్ అనేది జరగబోతుంది. అంటే ఫీఫా, దీన్నే మనం ఏమంటాం సార్ అంటే ఫీఫా కాంగ్రెస్ 2027లో ఇది ఏది సార్ అంటే ఉమెన్ వరల్డ్ కప్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఉమెన్ వరల్డ్ కప్. ఈ ఉమెన్ వరల్డ్ కప్ అనేది దీనికి హోస్ట్ గా ఎవరు ఉండబోతున్నారు సార్ అంటే
హోస్ట్గా మనకి బ్రెజిల్ అనే దేశం ఉండబోతుంది. ఎక్కడ జరగబోతుంది సార్ అంటే సౌత్ అమెరికాలో ఈ యొక్క గేమ్ అనేది జరగబోతుంది. సౌత్ అమెరికాలో ఈ గేమ్ అనేది జరగబోతుంది. చాలా జాగ్రత్తన ఫిఫా కాంగ్రెస్ 2027 ఉమెన్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుందంటే సౌత్ అమెరికా. దీన్ని హోస్ట్ ఎవరు సార్ అంటే బ్రెజిల్ అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది నన్ను. అయితే మనకి ఫిఫా అధ్యక్షుడు ఎవరు సార్ అంటే జియోని ఇన్ఫాంటినో అనే వ్యక్తి ప్రెసెంట్ ఫిఫా అధ్యక్షుడు ఉండడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, మే 20ని మనం ఏ డేగా సెలబ్రేట్ చేస్తాం సార్ అంటే చూడండి అన్న, మే 20ని ఏ డేగా సెలబ్రేట్ చేస్తామంటే ఓకే, ప్రపంచ మెట్రాలజీ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ప్రపంచ మెట్రాలజీ డేగా, వరల్డ్ మెట్రాలజీ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది మే 20న. దీనిని 1961 నుంచి ఈ దినోత్సవాన్ని 1961 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ రావడం జరుగుతుంది మనకి. వరల్డ్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ 1950లో అమల్లోకి రావడం జరిగినదిగా ప్రకటించారు. ఇదల్లా కూడా చూడండి అన్న మనకి మెట్రాలజీ ఓకే, సముద్రానికి సంబంధించిన ఇష్యూ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే, మే 21 తారీఖుని ఏ డే సార్ ప్రపంచ తీవ్రవాద భారత జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా ఇచ్చేయడం జరిగింది. ఎందుకు సార్ అంటే 1991 మే 21వ తారీఖున తమిళనాడులోని శ్రీ పెరంబాదూర్ అనే ప్రాంతంలో ఏం జరిగింది సార్ అంటే మనకి ఈ యొక్క రాజీవ్ గాంధీని ఏం చేశారు సార్ అంటే ఒక హ్యూమన్ బాంబు ద్వారా చంపేశారు. అదే శ్రీలంకకు చెందిన LTTE అనే ఒక ఉగ్రవాద సంస్థ అని చెప్పడం జరుగుతుంది. LTT అంటే లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్ ఈలం అనేది ఈ ఉగ్రవాద సంస్థ ఏం చేసింది సార్ అంటే ఈ రాజీవ్ గాంధీని హ్యూమన్ బాంబు పెట్టి చంపేయడం జరిగింది. దానికి గుర్తుగా అప్పటి విపి సింగ్ గవర్నమెంట్ మే 21వ తారీఖుని ఓకే తీవ్రవాద వ్యతిరేక యాంటీ టెర్రరిజం డేగా నిర్వహించాలని అప్పటి విపి సింగ్ గవర్నమెంట్ అనేది ప్రకటించడం జరిగినది. కాబట్టి ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా నీట్గా క్షుణ్ణంగా తెలుసుకున్నాను. రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి 6వ ప్రధానమంత్రిగా చెప్పడం జరుగుతుంది. రాజీవ్ గాంధీ భారతదేశానికి 6వ ప్రధానమంత్రి. ఇతనికి భారతదేశం యొక్క అత్యున్నత అవార్డైన భారత రత్న అవార్డు కూడా ఇతనికి లభించడం జరిగినదిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా రాసుకున్నాను, ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి. ఎందుకంటే 18వ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, అందుకు క్వశ్చన్ పడడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఓకే మే 21వ తారీఖుని మనము సంభాషణ మరియు అభివృద్ధి కోసం సాంస్కృతిక వైవిధ్యం కోసం ప్రపంచ దినోత్సవం. ఏంటి సార్ అంటే సంభాషణ మరియు అభివృద్ధి కోసం సాంస్కృతిక వైవిధ్య ప్రపంచ దినోత్సవంగా మే 21ని ఇచ్చేయడం జరిగింది. దీనిని యునెస్కో 2001లో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది 2001లో స్వీకరించడం జరిగింది, దీన్ని ప్రకటించడం జరిగింది. అయితే దీనిని యుఎన్ఓ అధికారికంగా యుఎన్ఓ యొక్క జనరల్ అసెంబ్లీ 2002లో అధికారికంగా దీన్ని ఆమోదించి ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి సంభాషణ మరియు అభివృద్ధి సాంస్కృతిక వైవిధ్యం కోసం ప్రపంచ దినోత్సవాన్ని మే 21వ తారీఖుని నిర్వహించడం జరుగుతుంది. యునెస్కో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఇటీవల ఒడిస్సాలోని భువనేశ్వర్లో ఒక స్పోర్ట్స్ అనేది జరిగింది. ఎక్కడ సార్ అంటే భువనేశ్వర్లో మనకి ఫెడరేషన్ కప్ ఏది సార్ అంటే ఫెడరేషన్ కప్ 2024 ఫెడరేషన్ కప్ ని 82.2 మీటర్ల దూరాన్ని విసిరి నీరజ్ చోప్రా గారు గోల్డ్ మెడల్ ని సాధించడం జరిగింది. గోల్డ్
మెడల్ని సాధించడం జరిగింది. దాంతోపాటు 2024లో జరగబోయే ప్యారిస్ ఒలింపిక్ లో కూడా పాల్గొనడానికి బెర్త్ని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మనకి గత ఒలింపిక్ క్రీడల్లో టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో ఈ యొక్క జవలిన్ త్రోలో ఇతను గోల్డ్ మెడల్ ని కూడా ఓకే ఏది సార్ అంటే గోల్డ్ మెడల్ ని సాధించడం జరిగింది గత ఒలింపిక్ క్రీడల్లో. దాంతో పాటు 2024లో జరగబోయే ప్యారిస్ ఒలింపిక్ లో కూడా పాల్గొనబోతున్నారని ప్రకటించారు. కాబట్టి ఫెడరేషన్ కప్ 2024లో భువనేశ్వర్లో జరిగింది. నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఆల్రెడీ ఇందాకే చెప్పాం, ఇరాన్ అధ్యక్షుడు రైస్ గారు మరణించారు కాబట్టి అతని ప్లేస్ లో తాత్కాలిక అధ్యక్షుడుగా ఎవరిని నియమించడం జరిగింది సార్ అంటే మెహమ్మద్. ఎవరు సార్ అంటే మెహమ్మద్. ఓకే, మెహమ్మద్ ముఖ్బర్ అనే వ్యక్తిని నియమించడం జరిగినదిగా ప్రకటించారు. మనకి ఈ యొక్క ఇరాన్ యొక్క రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్షుడు ఏదైనా రాజీనామా చేసినా, ఏదైనా ప్రమాదానికి గురై చనిపోయినా 50 రోజుల వరకు తాత్కాలిక అధ్యక్షుడుగా 15 డేస్ తాత్కాలిక అధ్యక్షుడుగా కొనసాగుతారు. అందుకు ఇతను తాత్కాలిక అధ్యక్షుడుగా నియమించడం జరిగింది. మెహమ్మద్ ముఖ్బర్ అనే వ్యక్తిని ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఇతన్ని కొంచెం జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. రైసే చనిపోయాడు కదా మన నిన్నటి రోజున. ఓకే, ఇది ఓకే. దాని తర్వాత మనకి లాస్ట్ వన్ అన్న ఇటాలియన్ ఓపెన్ అనేది జరిగింది. ఇటాలియన్ ఓపెన్ అనేది జరగడం జరిగింది. అయితే ఇటాలియన్ ఓపెన్ పురుషుల మెన్స్ సింగిల్స్ లో జర్మనీ స్టార్ ఆటగాడైన అలెగ్జాండర్. ఎవరు సార్ అంటే అలెగ్జాండర్ జెవెరో అనే వ్యక్తి సింగిల్లో విజయం సాధించడం జరిగినది. దానితో పాటు ఉమెన్ సింగిల్స్ లో ఎవరు సార్ అంటే పోలాండ్కు చెందిన ఇగా సిట్వేక్. ఎవరు సార్ అంటే ఇగా సిట్వేక్ అనే ఆమె ఈ ఉమెన్ సింగిల్స్ ని సాధించడం జరిగింది. ఇటాలియన్ ఓపెన్ అన్న పురుషుల సింగిల్స్ లో అలెగ్జాండర్ జెవెరో అండ్ ఉమెన్ సింగిల్స్ లో ఇగా సిట్వేక్ అనే వ్యక్తులు విజయం సాధించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా బ్రెయిలీ లిపిలో కేసు నమోదు అవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న బ్రెయిలీ లిపి. ఈ బ్రెయిలీ లిపి ఏదైతే ఉందో ఈ బ్రెయిలీ లిపిలో కేసు అనేది నమోదు అవ్వడం జరిగింది. అయితే మనకి దివ్యాంగ సురక్ష కింద ప్రతి నెల 2వ తేదీ మరియు 15వ తారీఖులలో ఒక ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక డయల్ కాల్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా బ్రెయిలీ లిపి స్క్రిప్ట్ లో విశాఖపట్నంలో మొదటి కేసు ఎక్కడ సార్ అంటే విశాఖపట్నంలో మొదటి కేసు అనేది నమోదు అవ్వడం జరిగినది. అంటే సంబంధించిన ఒక ఫోర్జరీ కేసు నమోదు అవ్వడం జరిగినది. అయితే బ్రెయిలీ లిపి డేగా మనము ప్రతి సంవత్సరం జనవరి 4వ తారీఖున బ్రెయిలీ లిపి డేగా సెలబ్రేట్ చేస్తాం. ఎందుకు సార్ బ్రెయిలీ లిపి డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంటే మనకి లూయిస్ బ్రెయిలీ. ఏది సార్ అంటే లూయిస్ బ్రెయిలీ అంటే మనకి లూయిస్ బ్రెయిలీ యొక్క జన్మదినాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. మనకి లూయిస్ బ్రెయిలీ ఎవరు సార్ అంటే ఈ బ్రెయిలీ లిపిని కనుగొన్న వ్యక్తే లూయిస్ బ్రెయిలీ. దాంతో పాటు మనకి ఈ కంటికి సంబంధించినది కాబట్టి కంటి అధ్యయనాన్ని ఆప్థమాలజీ అని, కంటి డాక్టర్ని ఆప్థమాలజిస్టు అని, ఈ యొక్క కంటిలో కన్నీటిని ఉత్పత్తి చేసేదాన్ని లాక్రిమల్ గ్రంథులు లేదా అశ్రు గ్రంథులు అని కూడా పిలవడం జరుగుతుంది. అదే మన కంటికి వచ్చే వ్యాధులు గ్లూకోమా డిసీజ్ అండ్ హైపర్మెట్రోఫియా, మయోఫియా అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ట్రెవిస్మాస్ అండ్ మడ్రాస్ ఐస్, కంజెక్టివ్స్, కంటరాక్ట్ ఇలాంటి వ్యాధులు కూడా రావడం జరుగుతుంది మనకి.
అది మన రెండు కళ్ళతో ఏదైనా ఒక వస్తువుని చూస్తాం కదా, దాన్ని బైనాక్యులర్ విజన్ అని, ఒకే కన్నుతో చూస్తే దాన్ని మోనోక్యులర్ విజన్ అని, ఇలాంటి రకరకాల అంశాలు కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. మొదటి బ్రెయిలీ లిపి కేసుగా దీన్ని ప్రకటించడం జరుగుతుంది రాష్ట్రంలో తొలిసారిగా ఏపీలో. ఓకే, విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఓకే, ఇది ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్ లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.